నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అవడం జరిగింది. హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడ పంపిస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు, ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మకార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు అని తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది? యాక్చువల్లీ వల్లభనేని వంశీ కేసు అది ఇవాటిది కాదు. ఓకే. యాక్చువల్లీ 2023లో తెలుగుదేశం పార్టీ అంటే జగన్ ప్రభుత్వం ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఇష్యూ ఇది. అప్పట్లో ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్న హర్షవర్ధన్ పేరు వస్తుంది కదా, అతను అక్కడ ఆ స్పాట్లో ఉన్నాడు ఆ రోజు దాడి జరిగిన టైంలో. సో అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన చేత కేసు పెట్టించారు. సో ఆ కేసు నడుస్తున్నది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలామందిని అరెస్టులు జరిగినాయి. అందులో ఈయన అనుచరులు కూడా ఉన్నారు. ఈయన ప్రమేయంతో కూడా ఇప్పుడు వైకాపాకి సంబంధించిన వివిధ సీనియర్ నాయకుల ప్రమేయంతో ఆ దాడి జరిగింది అనేది కేసు. సో వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. కొంతమందికి నోటీసులు, నాయకులకు కూడా నోటీసులు అడిగినాయి. అందులో వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన ఒక రకంగా విజయవాడ నుంచి మకాం మార్చి అజ్ఞాతంలో ఉంటున్నట్టు లెక్క. అజ్ఞాతంలో హైదరాబాద్లో ఉంటున్నట్టు లెక్క. సో అందులో భాగంగా ఏంటంటే ఇక ఎప్పుడైతే ఈ కేసు నడుస్తున్నది, విచారణలు జరుగుతున్నాయి, ఈయన ఫాలోయర్స్ అరెస్ట్లో ఉన్నారు. ఆ కేసు పెట్టిన హర్షవర్ధన్ అనే అతన్ని వీళ్ళు హెరాస్ చేశారని, కిడ్నాప్ చేసి అతన్ని, అతని ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేసి హింస పెట్టి అతన్ని చేత ఆ కేసుని విత్డ్రా చేయించారని. చివరికి అతను వాళ్ళని బహుశా హైదరాబాదే తీసుకొచ్చి వాళ్ళని హెరాస్ చేసి బలవంతం చేసి వాళ్ళకి ఇంకా దాదాపు వస్తున్న ప్రచారం ఏంటంటే 50 కోట్లు ఇస్తాము నువ్వు కేసు విత్డ్రా చేసుకోమని బేరాలు పెట్టి, వినకపోతే హింసించి చివరికి అతని చేత ఒప్పించి వీళ్ళే అతన్ని కారులో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళి కోర్టులో విత్డ్రాయల్ పిటిషన్, తన కంప్లైంట్ని విత్డ్రా చేసుకునేంత వరకు ఆర్గనైజ్ చేశారు అనేది కంప్లైంట్. ఇక ఇదంతా అయిన తర్వాత ఏంటంటే అతని హర్షవర్ధన్ అనే అతని బ్రదరు అతని మదర్ అనుకుంటాను, మొత్తానికి వాళ్ళు కిడ్నాప్ అయినాడని చెప్పి కేసు పెట్టారు. ఓకే. అతను వాడు కిడ్నాప్ అయినారని చెప్పి కేసు పెట్టారు. దాని మీద ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఏది హర్షవర్ధన్ అనే అతన్ని హెరాస్ చేస్తున్నట్టు, పీడించినట్టు, బలవంతం చేసినట్టు, ఇతను ఒప్పుకోనట్టు, అట్లా అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఏపీ స్టేట్ పోలీస్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చి వంశీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసేటప్పుడు కూడా మనం ఉదయం నుంచి చూసాము కూడా, ఆయన చాలా హైడ్రామా ఆడారని, నేను డ్రెస్ మార్చుకొని వస్తానని లోపలికి వెళ్ళి వైసీపీ లీడర్లకి వీళ్ళకి ఫోన్లు చేసి, తన ఫాలోయర్స్కి ఫోన్లు చేసి, అట్లాగే మీడియాకు కూడా ఫోన్లు చేసి, ఆ మీడియా వచ్చిన తర్వాత ఆయన గదిలో నుంచి బయటకు వచ్చాడని, ఇదంతా పోలీసు వర్షన్. సో మొత్తం మీద అతన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లారు. నౌ ఈజ్ అట్ విజయవాడ పోలీస్ స్టేషన్లో, పటమట పోలీస్ స్టేషను, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతన్ని తీసుకెళ్ళి ఆ కారు నుంచి, హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళిన కారు నుంచి పోలీసు జీపులోకి ఎక్కించుకొని వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విజయవాడ నగరంలోనే ఇప్పుడు అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం హర్షవర్ధన్ అనే అతను వైజాగ్ నుంచి కూడా తీసుకొచ్చి అతని వర్షన్ కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అతన్ని. సో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అతనికి వైద్య పరీక్షలు అవి చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు ప్రిపేర్ రిమాండ్ రిపోర్ట్, దే హ్యావ్ టు సబ్మిట్ టు ద కోర్ట్. సో ఇప్పుడు ప్రాసెస్ అది నడుస్తున్నది. సో ఈ కేసు ఏంటంటే ఇది నిజానికి తెలుగుదేశం వాళ్ళకైతే, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఇది ఒక రకంగా మంచి హైప్ ఇచ్చే సంఘటన. ఎందుకంటే హైప్ ఇచ్చే సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఇప్పటికే రకరకాల విమర్శలు, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్లో నాయకులు బయటపడలేదు కానీ క్యాడర్ అయితే బయటపడుతున్నది, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఏంటి, అప్పుడు 5 ఏళ్ళు వైకాపా గవర్నమెంట్లో మమ్మల్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నా సరే, ఆ కేసుల విషయంలో ఏదో ఒక నత్తనడక నడుస్తున్నాయి, అవి పెద్దగా సీరియస్గా పట్టించుకోవట్లేదు.
అంటే వైసీపీ హయాంలో తెలుగుదేశం వాళ్ళ విషయంలో అప్పటి గవర్నమెంట్ అప్పటి పోలీసులు ఏ స్థాయిలో ఉధృతంగా వేగంగా ప్రవర్తించారో తెలుగుదేశం హయాంలో అట్లా జరగటం లేదు ఏమి అనే ఒక అసంతృప్తి అయితే బాగా వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అది వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ వంశీ నెలల తరబడి ఈ అజ్ఞాతంలో ఉండటము, ఆయన విజయవాడలో ఉండగా కూడా ఆయన జోలికి ఎవరు పోలేని పరిస్థితి, పోలేదు. కారణాలు ఏమైనా కావచ్చు ఏమి, కానీ చివరికి తర్వాత ఆయన కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఆయన కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు అప్పట్లో బాధితులుగా ఉన్న వాళ్ళందరూ ఈ వైకాపా నాయకులు ఎవరినైతే హింసించారో వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు ఒక రకంగా ఏమి, ఎందుకంటే అప్పట్లో బాధించిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఎప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తుందో, ఎప్పుడు కేసులు పెడుతుందో అని చెప్పి ముందస్తుగానే బెయిల్ తీసుకుంటున్నారు. హైకోర్టులు బెయిల్స్ ఇచ్చేస్తున్నాయి ఏమి. సో దే ఆర్ ఆన్ సేఫ్ సైడ్. అటువంటి వాళ్ళలో ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా ఉన్నారు ముందస్తు బెయిల్ తీసుకొని. సో అయినా కానీ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నది ఎందుకు, తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన కేసులో ఇతను ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఈయనేమి స్పాట్లోకి వెళ్ళి అక్కడ నిలబడి రాళ్ళు వేయంట్రా, దాడులు చేయంట్రా, కొట్టంట్రా అని ప్రేరేపించలేదు. ఆయన అదృశ్య శక్తిగా ఉండి ఆయన అనుచరుల చేత చేయించారన్నది కంప్లైంట్. దాని మీద ఆ ఇష్యూలో అరెస్ట్ చేస్తారేమోనని ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సరే తర్వాత ఏమైంది, వల్లభనేని వంశీ గారు ఆ కేసు పెట్టిన ఆయన హర్షవర్ధన్ అనే ఆయన తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కంప్లైంట్ అది ఇప్పుడు హర్షవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. అసలు కేసు విషయంలో ముందస్తు బెయిల్లో ఉన్నాడు ఆయన. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేసింది ఈ హర్షవర్ధన్ తీసుకొచ్చేసి బలవంతం చేసి ఒప్పించి బాధించి హింసించి ఆయన చేత కేసు విత్డ్రా చేయించాడని వాళ్ళ బ్రదర్ కేసు పెట్టడంతో SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు ఏమి. సో ఇప్పుడు ఈ కేసు విషయంలో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు వెంటనే. సో ఒక దానిలోనేమో ముందస్తు బెయిల్ ఉంది, ఇంకో కేసులో SC/ST అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో అక్కడ జడ్జి గారికి ఏం చెప్పాలంటే, వీళ్ళు వెంటనే వంశీ గారి లాయరు సరే ఇది ముందస్తు బెయిల్ ఉంది, పైగానేమో అతనేమో కేసు విత్డ్రా చేసుకున్నాడు, కేసు విత్డ్రా చేసుకుంటే అసలు కేసు లేదు కదా, అంతే కదా, కేసు లేదు. మరి కేసు లేని దానిలో కేసే లేకపోతే ఎందుకు అరెస్ట్ చేశారని వాడ న్యాయవాది వాదిస్తాడు. నంబర్ 1 అంతే కదా, కేసు హైకోర్టులో విత్డ్రా అయిపోయింది, మరి ఇంకెందుకు సార్ అరెస్ట్ చేశారని వీడు వాదిస్తారు. రెండవది ఏంటంటే వీళ్ళేమో అది సరే అది ఓకే, ఇది కిడ్నాప్ కేసు వేరే విషయం వ్యవహారం అని చెప్పి వీళ్ళు వాదిస్తారు. సో ఈ రెండింటిని కోయిన్సైడ్ చేస్తూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాలి. అందుకోసం హర్షవర్ధన్ అనే ఆయన కూడా తీసుకొచ్చి ఆయన వర్షన్ కూడా తీసుకొని అది కూడా ఇందులో ఇన్సర్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మించాలి. ఈలోపు ఆయన గుంటూరు విజయవాడ ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. మరి కోర్టులో ఆ వాదనలు విన్న తర్వాత జడ్జి గారు మరి రిమాండ్ ఇస్తారా లేకపోతే బెయిల్ ఇచ్చి పంపిస్తారా అనేది చూడాలి. ఈ లోపల ఏంటంటే పోలీసులు కూడా మార్నింగ్ నుంచి తీవ్ర స్థాయిలో, ఎందుకంటే అక్కడ విజయవాడ న్యాచురల్గానే పొలిటికల్గా చాలా సెన్సేషన్ అండ్ హీట్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఏ చిన్న అలజడి జరిగినా రాజకీయంగా అది విజయవాడ నగరం మొత్తం ఫ్లేరప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని గన్నవరం నుంచి విజయవాడ దాకా కూడా 144 సెక్షన్ విధించేసి వైసీపీకి సంబంధించిన సీనియర్ లీడర్లు, ఎందుకంటే వంశీ గారు పొద్దునే డోర్ లాక్ చేసుకొని లోపల వైసీపీ లీడర్లందరికీ ఫోన్లు చేసి చెప్పుకున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ అక్కడ విజయవాడ, ఈయన హైదరాబాద్ నుంచి విజయవాడ ఇళ్ళలోపు ఇక్కడ వాళ్ళ అప్రమత్తమై రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయొచ్చు, నిరసన ప్రదర్శనలు చేయొచ్చు, పోలీసులు తెస్తున్న కారణాలను ఆపచ్చు, అడ్డగించవచ్చు ఇవన్నీ కూడా. పైగా వంశీ గారితో పాటు ఆయన భార్య కూడా వేరే కారులో ఫాలో అవుతూ వచ్చారు విజయవాడ దాకా హైదరాబాద్ నుంచి. సో ఇదంతా కొంచెం ఒక సెంటిమెంటల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వ్యవహారం అయ్యేసరికి ఏంటంటే వంశీ గారి ఫాలోయర్స్, పొలిటికల్ అనుచరులు వీళ్ళంతా కూడా న్యాచురల్గానే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ లీడర్ కోసం నిరసన వ్యక్తం చేసే, గొడవలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. గతంలోకి వెళ్తే సేమ్ వైసీపీకి సంబంధించినటువంటి లీడర్ విషయంలోనే ఇలా జరిగింది. కనీసం పోలీసులు వాళ్ళ అభిమానులు దాటి కూడా వెళ్ళలేకపోయారు. అక్కడ హైడ్రామా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
హాస్పిటల్ ముందు అరెస్ట్ అవ్వకుండా వాళ్ళు అంచనలు పెట్టుకున్నారు, ఇక్కడ కూడా అదే జరగచ్చు అనే ప్లాన్ ఉండొచ్చు. అంటే ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారో హైదరాబాద్లో, సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంతకుముందు టీడీపీ నేతలను కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన ఇప్పుడు కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. వల్లభనేని వంశీ ఎలా అయితే అరెస్ట్ అయ్యారో అలా అవ్వచ్చు, అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే వాళ్ళు చాలామంది హైకోర్టులో బెయిల్కి అప్లై చేసుకొని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు. ముందస్తు బెయిల్ కోర్టులు కూడా ముందస్తు బెయిల్ ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వంశీ గారు కూడా ఈజ్ ఆన్ సేఫ్ సైడ్. యాక్చువల్లీ ఆ ముందస్తు బెయిల్ అది రద్దయ్యేంత వరకు కోర్టులో దాని మీద మళ్ళీ వీళ్ళేమో ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేసుకోమని వేస్తుంటారు, దాని మీద విచారణ జరుగుతుంటుంది. మళ్ళీ వీళ్ళు పొడిగించమని అడగచ్చు, హైకోర్టు పొడిగించవచ్చు. ఇట్స్ ఆల్ లీగల్ ప్రొసీజర్. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఈ కొత్తగా కిడ్నాప్ కేసు అనేది ఒకటి క్రియేట్ అయ్యేసరికి అందుకనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎందుకు ఇంత తొందరపడ్డాడు, ఆల్రెడీ ముందస్తు బెయిల్ తెచ్చుకొని హాయిగా నిక్షేపంగా కూల్గా ఉంటే అనవసరంగా ఈ విషయం తెచ్చుకొని ఇష్యూ తెచ్చుకొని కిడ్నాప్ కేసు వ్యవహారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు వర్తించే సందర్భాన్ని కొని తెచ్చుకున్నట్టు అయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా స్పందనలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో ఇది యాక్చువల్లీ మిగతా వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు దే షుడ్ బి కీప్ క్వైట్. ఇక ముందస్తు బెయిల్ ఉంది, పోలీసులు వాళ్ళ జోలికి రారు. కాకపోతే ఫర్దర్గా పోలీసులు ఏం చేస్తారంటే ముందస్తు బెయిల్ ఇచ్చిన వాళ్ళకి వాటిని క్యాన్సిల్ చేయమని వీళ్ళు కోర్టులో పిటిషన్లు పెట్టుకొని క్యాన్సిల్ చేయించుకునేంత వరకు ఇక వాళ్ళని ఏమి టచ్ చేయడానికి అవకాశం ఉండదు కదా, అది జరుగుతుంది. అంతేగాని వంశీని అరెస్ట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళ విషయంలో కూడా అరెస్టులు జరుగుతాయా అనేది కాదు. అన్లెస్ అని అంటిల్ ఆ యాంటిసిపేటరీ బెయిల్ అమల్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు వాళ్ళ జోలికి పోలీసులు పోవటానికి వీల్లేదు. కాకపోతే మళ్ళీ కోర్టుకి చెప్పి విన్నవించుకొని వాటిని క్యాన్సిల్ చేయించుకొని అప్పుడు అరెస్టులు చేసుకోవచ్చు. అది ప్రస్తుతానికైతే ఇది కొంచెం ఒక 4-5 రోజులు హీట్ ఇష్యూగానే నడిచే అవకాశాలు ఉన్నాయి. సో మరి వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత అసలు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి.